హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఆలస్యం చేయవద్దు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ డిలే అంటే ఆలస్యం చేయవద్దు అని. నెక్స్ట్ వన్, నా మాట ఒకసారి విను. దీన్నే లిసన్ టు మీ వన్స్ అంటే నా మాట ఒకసారి విను అని. నెక్స్ట్ వన్, నేను ఎక్కువగా బయటకు వెళ్ళను. దీన్నే ఐ డోంట్ గో అవుట్ మచ్ అంటే నేను ఎక్కువగా బయటికి వెళ్ళను అని. నెక్స్ట్ వన్, అతడు చేసింది నేను మర్చిపోలేను. దీన్నే ఐ కాంట్ ఫర్గెట్ వాట్ హీ డిడ్ అంటే అతడు చేసింది నేను మర్చిపోలేను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇలా ఎలా అడగగలవు? దీన్నే హౌ కెన్ యూ ఆస్క్ లైక్ దిస్ అంటే నువ్వు ఇలా ఎలా అడగగలవు అని. నెక్స్ట్ వన్, మళ్ళీ ఇది ఎప్పుడు చేయకు. దీన్నే నెవర్ డూ దిస్ అగైన్ అంటే మళ్ళీ ఇది ఎప్పుడు చేయకు అని. నెక్స్ట్ వన్, అతడు నిన్ను కలవడానికి వచ్చాడు. దీన్నే హీ హ్యాస్ కమ్ టు మీట్ యూ అంటే అతడు నిన్ను కలవడానికి వచ్చాడు అని. నెక్స్ట్ వన్, అక్కడికి ఎవరు వెళ్తున్నారు? దీన్నే హూ ఈస్ గోయింగ్ దేర్ అంటే అక్కడికి ఎవరు వెళ్తున్నారు అని. నెక్స్ట్ వన్, నా డబ్బు ఎవరు దొంగలించారు? దీన్నే హూ స్టోల్ మై మనీ అంటే నా డబ్బు ఎవరు దొంగలించారు అని. నెక్స్ట్ వన్, మనకు వేరే దారి ఏదీ లేదా? దీన్ని డోంట్ వీ హ్యావ్ ఎనీ అదర్ వే అంటే మనకు వేరే దారి ఏదీ లేదా అని. నెక్స్ట్ వన్, ఇది ఆపమని అతనికి చెప్పు. దీన్నే టెల్ హిమ్ టు స్టాప్ ఇట్ అంటే ఇది ఆపమని అతనికి చెప్పు అని. నెక్స్ట్ వన్, అతడు ఎక్కడి నుండి వచ్చాడు? దీన్నే వేర్ హ్యాస్ హీ కమ్ ఫ్రమ్ అంటే అతడు ఎక్కడి నుండి వచ్చాడు అని. నెక్స్ట్ వన్, నాకు ఎవరైనా చెప్పి ఉండాల్సింది. దీన్నే someone should have told me అంటే నాకు ఎవరైనా చెప్పి ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు నీకు ఎలా ఉంది? దీన్ని హౌ డు యూ ఫీల్ నౌ అంటే ఇప్పుడు నీకు ఎలా ఉంది అని. నెక్స్ట్ వన్, దీన్ని ఆచరణలో పెట్టు. దీన్ని పుట్ ఇట్ ఇంటూ యాక్షన్ అంటే దీన్ని ఆచరణలో పెట్టు అని. నెక్స్ట్ వన్, నేను ఇంకెప్పుడైనా వస్తాను. దీన్ని ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్ అంటే నేను ఇంకెప్పుడైనా వస్తాను అని. నెక్స్ట్ వన్, ఆమె నాకు ఏమవుతుంది? దీన్ని వాట్ ఈజ్ షీ టు మీ అంటే ఆమె నాకు ఏమవుతుంది అని. నెక్స్ట్ వన్, ఆమె ఇప్పటి వరకు ఏ పని చేయలేదు. దీన్ని షీ డీన్ డూ ఎనీ వర్క్ టిల్ నౌ అంటే ఆమె ఇప్పటి వరకు ఏ పని చేయలేదు అని. నెక్స్ట్ వన్, అంతా నీకే తెలిసినట్టు మాట్లాడకు. దీన్నే డోంట్ టాక్ లైక్ యు నో ఎవ్రీథింగ్ అంటే అంతా నీకే తెలిసినట్టు మాట్లాడకు అని.
నెక్స్ట్ వెన్ చూద్దాం ఎవరు గెలుస్తారో. దీన్నే లెట్స్ సీ హూ విన్స్. లెట్స్ సీ హూ విన్స్ అంటే చూద్దాం ఎవరు గెలుస్తారు అని. నెక్స్ట్ వెన్ ఇవి నువ్వు అనుకునేటివి కాదు. దీన్నే దీస్ ఆర్ నాట్ వాట్ యు థింక్. దీస్ ఆర్ నాట్ వాట్ యు థింక్ అంటే ఇవి నువ్వు అనుకునేటివి కాదు అని. నెక్స్ట్ వన్ తనకి నీ గురించి చెప్పనా. దీన్ని షాల్ ఐ టెల్ హర్ అబౌట్ యూ. షాల్ ఐ టెల్ హర్ అబౌట్ యూ అంటే తనకి నీ గురించి చెప్పనా అని. నెక్స్ట్ వన్ మీరు ఏం చేస్తుంటారు. దీన్ని వాట్ డూ యూ డూ. వాట్ డూ యూ డూ అంటే మీరు ఏం చేస్తుంటారు అని. నెక్స్ట్ వన్ నీ సమస్యలను ఎదుర్కో. దీన్ని ఫేస్ యువర్ ప్రాబ్లమ్స్. ఫేస్ యువర్ ప్రాబ్లమ్స్ అంటే నీ సమస్యలను ఎదుర్కో అని. నెక్స్ట్ వన్ నాకు నీతో ఉండడం చాలా ఇష్టం. దీన్ని ఐ లవ్ బీయింగ్ విత్ యూ. ఐ లవ్ బీయింగ్ విత్ యూ అంటే నాకు నీతో ఉండడం చాలా ఇష్టం అని. నెక్స్ట్ వన్ ఇంకా చూడటానికి ఏమైనా మిగిలిందా. దీన్ని ఈజ్ దేర్ ఎనీథింగ్ లెఫ్ట్ టు సీ. ఈజ్ దేర్ ఎనీథింగ్ లెఫ్ట్ టు సీ అంటే ఇంకా చూడటానికి ఏమైనా మిగిలిందా అని. నెక్స్ట్ వన్ ఇక్కడ ప్రశాంతత లేదు. దీన్ని దెర్ ఈస్ నో పీస్ హియర్. దెర్ ఈస్ నో పీస్ హియర్ అంటే ఇక్కడ ప్రశాంతత లేదు అని. నెక్స్ట్ వన్ నువ్వు ఏది తీసుకుంటున్నావు. దీన్ని విచ్ వన్ ఆర్ యు టేకింగ్. విచ్ వన్ ఆర్ యు టేకింగ్ అంటే నువ్వు ఏది తీసుకుంటున్నావు అని. నెక్స్ట్ వన్ నువ్వు నా కోసం చాలా చేయొచ్చు. దీన్ని యు క్యాన్ డూ అలాట్ ఫర్ మీ. యు క్యాన్ డూ అలాట్ ఫర్ మీ అంటే నువ్వు నా కోసం చాలా చేయొచ్చు అని. నెక్స్ట్ వన్ నేనేం వినడానికి సిద్ధంగా లేను. దీన్ని ఐఎమ్ నాట్ రెడీ టు హియర్ ఎనీథింగ్. ఐఎమ్ నాట్ రెడీ టు హియర్ ఎనీథింగ్ అంటే నేనేం వినడానికి సిద్ధంగా లేను అని. నెక్స్ట్ వన్ నువ్వు నన్ను భయపెట్టావు. దీన్ని యూ జస్ట్ స్కేర్డ్ మీ. యూ జస్ట్ స్కేర్డ్ మీ అంటే నువ్వు నన్ను భయపెట్టావు అని. నెక్స్ట్ వన్ తినడానికి ఏదైనా తీసుకో. దీన్ని గెట్ సంథింగ్ టు ఈట్. గెట్ సంథింగ్ టు ఈట్ అంటే తినడానికి ఏదైనా తీసుకో అని. నెక్స్ట్ వన్ ఇప్పుడు నీ వంతు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. Thank you. Take care. Bye bye.